దుర్గాదేవి హిందూ మతంలో ఒక ప్రధాన దేవత. ఆమె శక్తి స్వరూపిణి, దుష్ట రాక్షసులను సంహరించడానికి అవతరించింది. ముఖ్యంగా ఆమె మహిషాసురుని సంహరించడానికి సింహవాహినిగా అవతరించి అతనిని త్రిశూలంతో వధించిందని దేవి మహత్యం ఋగ్వేదం, ఉపనిషత్తులు వర్ణించాయి. ఆమె ధైర్యం, సంపద, ప్రేమకు దేవత. నవరాత్రులలో ఆమె 9 రూపాలను పూజిస్తారు. మహిషుని తండ్రి రంభుడు ఒక గేదెతో కలవడం వల్ల మహిషాసురుడు జన్మించాడు. అతడు మనిషి, గేదె రూపాల్లోకి మారగల శక్తిని పొందాడు. బ్రహ్మకు తపస్సు చేసి మానవులు దేవతల చేతిలో మరణం లేకుండా వరం పొందాడు. మహిషాసురుడు స్వర్గాన్ని, భూలోకాన్ని ఆక్రమించి దేవతలను ఓడించాడు. దేవతలందరి శక్తిని కూడగట్టి లలితాదేవి అనగా పార్వతి దుర్గాదేవిగా అవతరించింది. ఆమె సింహాన్ని వాహనంగా చేసుకుంది. దుర్గాదేవి మహిషాసురుడితో భీకర యుద్ధం చేసి అతడు గేదె రూపంలోకి మారినప్పుడు తన త్రిశూలంతో సంహరించింది. నవరాత్రుల సమయంలో దుర్గాదేవిని 9 రూపాలలో పూజిస్తారు. అవి ఏమనగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. ఈ కథలు ఆమె స్వరూపాలు దుర్గాదేవి శక్తికి, ధైర్యానికి, కరుణకు ప్రతీకగా నిలబడతాయి. సర్వదేవీ దేవతల శక్తి స్వరూపమే దుర్గాదేవి. దుర్గ అంటే సమీపింప సాధ్యం కానిది అని అర్థం. ఈ తల్లి సృష్టి, స్థితి, లయకారిణి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు దుర్గాదేవి అభివ్యక్త రూపాలే. కావున ఈమె ముగ్గురమ్మల మూలపుటమ్మ. సౌమ్య రూపాన్ని, రౌద్ర రూపాన్ని రెండింటినీ తనలో కలిగి భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తుంది. దుష్టులను నాశనమొందిస్తుంది. మహిషాసురుణ్ణి సంహరించి ఈమె మహిషాసుర మర్దినిగా స్తుతించబడుతుంది. దేవి సంహరించిన మహిషాసురుడు మనలోని అసురీ శక్తులకు ప్రతీక. మనం కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్య, దంభ, దర్ప, అహంకార, అభిమానాది అసూరీ శక్తులను నిర్మించాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. ఆమె కృప కలిగితేనే మనం ఈ అసురీ శక్తులపై విజయం సాధించి శాశ్వత శాంతిని పొందగలము. నిజానికి మనలో దైవీ శక్తులకు, అసురీ శక్తులకు మధ్య నిరంతర పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధంలో దైవీ శక్తులు జయించబడి అసురీ శక్తులు నశించాలంటే అన్ని దైవీ శక్తులకు ప్రతీక సర్వశక్తిమయీ అయిన అమ్మను ఉపాసించాలి, ప్రార్థించి ప్రసన్నురాలిని చేసుకోవాలి.